ఇప్పుడే రావాలి, భూకంపాలు ఇప్పుడే రావాలి. మూతికి గుడ్డ పెట్టుకోండి, అన్నీ ఇప్పుడే రావాలా? వరదలు ఇప్పుడే రావాలి, యుద్ధాలు ఇప్పుడే రావాలి, భూకంపాలు ఇప్పుడే రావాలి, కొండపోత వర్షాలు ఇప్పుడే కురవాలి, బొంబాయి మునిగిపోవాలి, ఉత్తర భారతం దెబ్బతినాలి, కదిలిపోవాలి భూమి. భయంకరమైన విపత్తులు ఈరోజు మనల్ని వెంటాడుతున్నాయి. రోజుకి ఒక 10 సార్లైనా విశాఖపట్నం, అంటే నేను ఉన్న ఈ బిల్డింగ్ కదులుతుంది. మరి మీరు ఇళ్లల్లో మీ పనుల మీద ఉంటారు కనుక ఏదో డ్యాన్స్ చేసినట్టు ఉంటుందని వెళ్ళిపోతారు అంతే. కానీ నీ కాళ్ళ కింద ఉన్న నేల కదులుతుంది అంటే ఇది పోసుకోవాలి మీరు. వేల మంది చచ్చిపోయారు వెనుజులా భూకంపం, వేల మంది. ఇండియాలో పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వస్తుంటే ఇళ్లలో నుంచి పారిపోతున్నారు జనాలు, రోడ్ల మీదకి ఇల్లులు పడిపోతాయి మీదనే. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వెనుజులా భూకంపం జరిగి వారం రోజులు పైన అయినప్పటికీ ఇప్పటికీ కుళ్ళిపోతున్న శరీరాలు శిథిలాల నుంచి బయటకు తీస్తున్నారు. మిమ్మల్ని ఎందుకు కాపాడుతున్నాడో మీకు అసలు అర్థమవుతుందా? మిమ్మల్ని దేవుడు ఎందుకు కాపాడుతున్నాడు? అప్పుడప్పుడైనా దేవుడు భయం మీకు కలుగుతుందని అంతే. లేకపోతే మనల్ని లేపేస్తాడు ఆయన. ఆయనకి పెద్ద పని కాదు. ఏమన్నాడండి? న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం. యెహోవా దూత ఏమని వార్నింగ్ ఇస్తున్న హెచ్చరిక. మీకు దేవుడు ఇప్పుడు నా ద్వారా బైబిల్లో ఉన్నవన్నీ ఎలాగ హెచ్చరికలు చేస్తున్నాడో, ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో దేవుడు దేవదూతలు పంపించేవాడు వాళ్ళకి హెచ్చరిక చేసరా అని. శుభం చెప్పడానికైనా దేవదూతలే వచ్చేవి, ప్రమాదాలు చెప్పడానికైనా దేవదూతలే వచ్చేవి. దేవదూత అంటుంది, నే రోజును మీ ప్రాంతాన్ని శపించండి, దాని నివాసము మీద ప్రజల మీద మహా శాపము నిలపండి. యెహోవా సహాయానికి వాళ్ళు రాలేదు. బలమైన వారితో కలిసి యెహోవా సహాయానికి వారు రాలేదు. మాకేటి, మా భూమి కదలటం లేదు, మాది చాలా గట్టి భూమి అనుకుంటున్నావేమో. అసలు మొత్తం భూమి అంతా గాలిలో ఉంది బంతిలా. మిమ్మల్ని ఒకసారి ఆ భూమి నుంచి పైకి తీసుకెళ్తే అక్కడి నుంచి చూపించాలి మీ భూమిని మీరు. అయ్యి బాబు ఏమి ఎలా అలాగే ఏలబడుతుంది ఆకాశంలో. మేము తొక్కే సైకిల్కి 2 చక్రాలు ఉంటాయి, మేము ఎక్కే ఆటోకు 3 చక్రాలు ఉంటాయి, బస్సులకేమో 6 చక్రాలు ఉంటాయి, లారీలకేమో 12 చక్రాలు ఉంటాయి. ఈ భూమికి చక్రాలు లేవు, గొలుసులు లేవు, పునాదులు లేవు, గాల్లో అలా తిరుగుతుంది. అమ్మ బాబోయ్, నేను ఎక్కడున్నానని అప్పుడు ఆలోచించుకొని ఇండియాని చూపించి మీ విశాఖపట్నాన్ని చూపిస్తారు. అక్కడ మీ యూట్యూబ్లో చూడండి వస్తుంది. మీ సెల్స్ ఉంటాయి మీ దగ్గర, మీ సెల్స్లో వాతావరణం అని చెప్తాడు, ఒక యాప్ ఉంటుంది, అది నొక్కండి. మన బిల్డింగ్ ఎక్కడుందో చెప్తుంది. అది బిల్డింగ్ కనబడుతుంది, ఎక్కడుందో చెప్పడం కాదు, మన బిల్డింగ్ కనబడుతుంది, గాల్లో తేలుతుంది. అది నువ్వు 4 కోళ్ళు పెట్టి మంచం మీద పరుపులు వేసుకొని దర్జాగా పడుకుంటావు, వెనక చేతులేసి బాగా తినేసి చాలా హ్యాపీగా ఉంటావు కదా, అంటావు. నాకు ఆ భూమిని చూసినప్పుడల్లా భయమే. ఆకాశం నుంచి ఆస్ట్రాయిడ్స్ వచ్చేస్తుంటాయి, అయితే తెలుసా మీకు అవి?